గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు తన మంత్రి విద్యాశాఖ మంత్రిని తన దగ్గరే పెట్టుకొని విద్యా వ్యవస్థను, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలా తప్పించే పరిస్థితి ఈరోజు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. మరి ఈరోజు గురుకులాల బాటలో మేము ఆ రోజు అంటే గత నెలలో చేసినటువంటి గురుకుల బాటలో మేము అనేక విషయాలను గురుకులాలకు వెళ్ళి సందర్శించి తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే గురుకుల పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు చూసి విద్యార్థులు అసలు రామచంద్ర అయ్యో రామచంద్ర అని చెప్పి సెలవులు పెట్టి మరీ ఇళ్ళకు వెళ్తున్న పరిస్థితులను మేము చూసాం. చలికాలం వస్తే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి దుప్పట్లు ఇవ్వకపోవడం, మరి వాళ్ళకు షూస్ ఇవ్వకపోవడం, మరి కార్ట్లు ఇవ్వకపోవడం లాంటి అనేక సమస్యలు, మరి అక్కడ వంట చేసే సిబ్బందికి నెల నెల జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు విసుక్కుంటూ గునుక్కుంటూ విద్యార్థులకు వంట చేసి వండి పెడుతూ ఉన్నారు. మరి ఆ వంట చేసే క్రమంలో అన్నంలో పురుగులు రావడము, మరి కూరలు తదితర అన్ని ఆహార పదార్థాలు కల్తీకి గురై విద్యార్థులు రాష్ట్రంలో మరి ఫుడ్ పాయిజన్కు గురై ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి అనేక గురుకుల పాఠశాలలకు సరైన కొన్ని వసతులు లేక అయితే విషయం ఏంటంటే గురుకుల బాట ప్రారంభం కాగానే మరి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఇప్పుడు మేము ఏమో జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి దిగొచ్చి అంత అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టర్ల నుంచి ఎస్ఐల వరకు మేము పాఠశాలలకు వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. సరే మంచిగుంది, మరి మీరు అడ్డుకున్న తర్వాత అయినా సరే మీరన్నా మంచిగా చేసిరా అంటే ఏమాత్రం లేదు. ఆ 2 రోజులు మాత్రమే మీరు ఒక అంటే కలెక్టర్లు అంటే రాత్రి ఆడావిడి చేసిర్రు. ఇదే సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ అయితేనేముంది, స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ఏముంది, ఆ 2 రోజులు మాత్రమే హాస్టల్లోకి వెళ్ళడము, అక్కడ పడుకోవడం, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కానీ అది మొత్తానికైతే ఈ వాళ్ళు తూతు మంత్రంగానే హాస్టళ్ల పైన పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పి చెప్పవచ్చు. ఈరోజు అసలు వాస్తవం చెప్పాలంటే దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలు ఈరోజు కళ్ళల్లో నీళ్లు గారుతూ ఉన్నాయి. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి కొంతమంది రైతులు పాపం అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితులు తయారయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రైతు పురుగుల మందో లేకపోతే ఉరితాడో వేసుకొని ఈరోజు రైతులు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితులు రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, అన్నానికి దేశానికి అన్నం పెట్టే నీకు కూడా అన్నం పెట్టే ఆ రైతుకు సున్నం పెట్టడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి నీ పాపాలను కడుక్కోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.